సార్ ముఖ్యంగా ఏపీలో సిట్ విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి గారు. అయితే అంతకుముందు నుంచి కూడా డిఫరెంట్ కథనాలు వెలువడ్డాయి సార్. ఆయన ఆల్రెడీ ఆయన నిజంగా పిలిచారా లేకపోతే ఆయన పిలిపించుకున్నారా? అలాగే వైసీపీపై కూడా తీవ్రంగా ఆయన గళమెత్తుతూ ఉన్నారు. అండ్ ఈసారి అటెండ్ అయినప్పుడు ఎవరి పేర్లు చెప్తారు, ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతారు వంటి సందేహాలతో కూడా ఉన్నారు వాళ్ళంతా కూడాను. దానికి సంబంధించి నిన్నంతా జరిగింది చూసాం మనం. అంటే ఆల్రెడీ 18వ తేదీన రావాల్సి ఉంటుంది మీరు సిట్కి అంటే, లేదు ఒకరోజు ముందే వస్తాను, నాకు 18వ తేదీన కొన్ని మిగతా పనులు ఉన్నాయి కాబట్టి నేను ముందుగానే రాగలను కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఇలాంటివన్నీ కూడా చాలా వివాదాస్పదంగా కనిపిస్తూ ఉన్నాయి బయట వినేవాళ్ళకి చూసేవాళ్ళకి. ముఖ్యంగా వైసీపీ చాలా భయపడుతోందా విజయసాయి రెడ్డి గారికి? ఎలా ఆలోచించచ్చు సార్ ఈ ఇష్యూని? ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి కుంభకోణం, ఇది మద్యం, ఇది బహుశా మెయిన్ గా దీనికి సంబంధించి మద్యం స్కామ్ సంబంధించి. రెండవది ఎక్కువ విజయసాయి రెడ్డి ఆయన మామూలుగానే ప్రముఖమైన వ్యక్తి కాకుండా ఆ పార్టీలో ఆయన ఆడిటర్ కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ సంబంధమైన విషయాలు వచ్చేసి ఆయనకు సమగ్రమైన అవగాహన ఉండే వ్యక్తి. తర్వాత ఆ పార్టీలో నంబర్ 2గా వచ్చేసి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ పార్టీ విధాన నిర్ణయాల్లో కానీ అమలులో కానీ జరిగినది ప్రతి ఒక్క విషయం అతనికి పూర్తిగా తెలిసి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ తెలిసి ఉంటుంది ఈయనకి సమాచారం. సార్ మీ మాట కట్టొచ్చా? మరి అలాంటి వ్యక్తిని పార్టీలో ఎలా చూసుకోవాలి, ఎలాంటి స్థానం ఇవ్వాలి, అలాంటివి ఏం జరగలేదంటారా? అందుకే బయటికి వెళ్ళిపోయారంటారా? సరే, డెఫినెట్ గా వచ్చేసి ఏదో అంటే పొలిటికల్ గా కాకపోవచ్చు కానీ పొలిటికల్ గా పెద్ద విజయసాయి రెడ్డి అంత చెప్పుకోదగ్గ వ్యక్తి కాకపోవచ్చు కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కానీ మెయిన్ ఎంత డబ్బులతో కూడిన వ్యవహారాలు, ఇవన్నీ అవకతవకలు, అక్రమాలు, స్కాములు, ఇవన్నీ డబ్బులతో కూడినవి. ఆ కుటుంబానికి వచ్చేసి 3 తరాల ఉంటే ఆయన ఆడిటారు. అటు రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, 40 ఏళ్ళుగా ఆయన ఆడిటరు. ఆ కుటుంబ సంబంధించిన వ్యవహారాలు తెలుసు. ఇంకా కేసుల్లో కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి A1, ఈయన A2గా అటు సిబిఐ కేసులో, ఈడీ కేసుల్లో ఉన్నారంటే దాన్ని బట్టి తెలుస్తుంది ఎంత ఇంపార్టెన్స్ ఉందో జగన్మోహన్ రెడ్డి సంబంధించి అతని విషయంలో. ఇంకా 3 అతనికి రాజకీయాలకు వచ్చిన తర్వాత 2 సార్లు రాజ్యసభ మెంబరు, తర్వాత ప్రతి ఇష్యూలో కూడా ఆయన A2గా వ్యవహరించవచ్చు, ఇది నంబర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సమగ్రమైన సమాచారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆయన సరే మరి ఏం చెప్తాడో చూడాలా. మరి వచ్చేసి ఇప్పటికీ ఆయన బయటికి పోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బాగుండాలి, భారతమ్మ బాగుండాలి, ఈ టైప్ తో మాట్లాడి నేను పైకి ఏమో చెప్పాడు. మరి నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు. మరి చూస్తా ఉంటే మొన్న ఈ యొక్క మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నన్ను పిలిస్తే మళ్ళా వస్తాను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తం సమగ్రమైన సమాచారం తెలిసినట్టే ఉంది. ఆయన ఆల్రెడీ అంత స్పెసిఫిక్ గా వచ్చేసి మద్యం కుంభకోణానికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ అని చాలా ఒత్తి చెప్పాడు. తర్వాత నేను పిలిస్తే మళ్ళా వస్తాను కూడా చెప్పాడు. కాబట్టి ఆయన దగ్గర పూర్తిగా సమాచారం ఉన్నట్టే. కాబట్టి అంటే వైసీపీ శ్రేణులు భయపడే భయంలో నిజం ఉంది, డెఫినెట్ గా ఉంటుంది. ఆడ కుంభకోణము, మద్యం కుంభకోణం అనేది మనకు ఇక్కడ స్పష్టంగా వచ్చేసి కంపెనీల నుండి కేసు కింద అని చెప్పేసి పైనుంటే రాబట్టడము, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కంపెనీల దగ్గర మద్యం సప్లై చేసే కంపెనీల దగ్గర ఆన్నే ప్రారంభంలోనే వచ్చేసి స్టార్టింగ్ కానే కేసు కింద అని చెప్పేసి డబ్బులు రావటము. ఆ డబ్బులు సరే అది మరి కొందరు ద్వారా, అది కొందరు మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి అంటారు, కొందరు ఆయన డైరెక్ట్ గా ఇచ్చిండొచ్చు. కాబట్టి డెఫినెట్ గా దీంట్లో వచ్చేసి డబ్బులు అది ఎంత అని, అది 2,000 కోట్ల, 4,000 కోట్ల, 18,000 కోట్ల, దాంట్లో మనము కరెక్ట్ గా ఫిగర్ చెప్పలేం కానీ డెఫినెట్ గా దాంట్లో వచ్చేసి కుంభకోణం జరిగేదానికి ఆస్కారం ఉంది. 100% జరిగింటది. దాన్ని దొరికితే దొంగ, దొరక్కుంటే దొర.
ఇంతే. ఇవి కుంభకోణాలు ఎట్టు ఉంటాయంటే 100% జరగలేదనే దానికి ఆస్కారమే ఉండదు. ఇది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వాలైనా చాలా ప్రభుత్వాలు చేసే పనే ఇది. కానీ దొరకనంత వరకు దొర, దొరికితే దొంగ. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక సిటీ వేశారు, అది వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు విచారణ జరుపుతున్నారు. ఆ నేపథ్యంలో దాని గురించి సమగ్ర సమాచారం తెలిసినటువంటి విజయసాయి రెడ్డి అంత స్పెసిఫిక్ గా కర్త కర్మ క్రియ అని చెప్పడమే కాకుండా నన్ను ఎలా పిలిస్తే వస్తా అన్నప్పుడు న్యాచురల్ గా వచ్చేసి భయపడాల్సిన పరిస్థితులు ఉండు. తప్పు చేసిన వాళ్ళు డెఫినెట్ గా భయపడే పరిస్థితి ఉంటుంది సార్. అంటే పొలిటికల్ గా కూడా ఆయన ఖచ్చితంగా బీజేపీ వైపు వెళతారు, కేంద్ర పెద్దలతో టచ్ లో ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఆయనకి చాలా సాన్నిహిత్యం ఉంది. ఈ ఊహాగానాలు కూడా విపరీతంగా వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే మొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వచ్చినప్పుడు కూడా ఆయనతో కలిసి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఆయన్ని మళ్ళీ అదే సీట్ నుంచి రాజ్యసభ ఎంపీగా పంపిద్దాం అనేటువంటి ఉద్దేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారని సమాచారం వస్తోంది. ఏమనిపిస్తోంది సార్, ఏమంటారు? అంటే ఒకటి, ఆయన ఆల్రెడీ రాజకీయంలో ఉన్నాడు, ఆయన పోయేటప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటాను చెప్పినప్పటికీ తర్వాత పరిణామాలు చూస్తే అప్పుడు రిజైన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ చూస్తే ఆయనకు ఇంకా రాజకీయ వాసనలు పోయినట్టు ఏం కనిపించలేదు. అందులో బీజేపీ వాళ్ళతో సంబంధాలు బాగున్నాయి, జగన్ తో సంబంధాలు తెగిపోయినాయి. కాబట్టి ఆ గ్యాప్ జగన్ కు ఆయనకు గ్యాప్ వచ్చింది, ఇంకా అతకని గ్యాప్ వచ్చేసింది. కాబట్టి ఇంకా బీజేపీ వాళ్ళతో ప్రధానమంత్రి స్థాయిలో, అమిత్ షా స్థాయిలో, ఆ స్థాయిలో వచ్చేసి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి మళ్ళీ రాజకీయాలకి పునఃప్రవేశం జరగడానికి ఆస్కారం ఉంది. కానీ దీనివల్ల ఆయనకు ఉపయోగం ఉంటుంది అంతే తప్పనిచ్చేసి బీజేపీకి పెద్ద దీనివల్ల ఉపయోగం ఉండదు. ఆయనకు వచ్చేసి న్యాచురల్ గా వచ్చేసి మళ్ళా ఎంపీగానో ఇంకో రూపంలోనో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి కేసుల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పర్సనల్ గా వచ్చేసి బీజేపీలోకి పోవడం అనేది విజయసాయి రెడ్డికి ఉపయోగపడుతుంది. కానీ బీజేపీకి పెద్దగా ఆయన వల్ల వచ్చేసి ముందుగానే బీజేపీ రాష్ట్రంలో గొర్రెతొక్క బెత్తడని అడికడికే ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ ద్వారా పబ్లిక్ లో వచ్చేసి విజయసాయి రెడ్డికి మంచి ఇమేజ్ లేదు. ఆయన తెలివివంతుడు, ఆర్థిక నిపుణుడు తెలుసు తప్ప, అంతే తప్ప ఆయన వచ్చేసి ఉత్తముడు, ఆయన నీతివంతుడు, నీతిపరుడు అనేది ఆ అభిప్రాయం లేదు. కాబట్టి ఆయన బీజేపీ తీసుకోవడం వల్ల బీజేపీకి వచ్చిన లాభం అంటే ఏముండదు. సరే, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏ లాభం ఏమో నష్టమేమో అనుకుంటే అది వేరు. కానీ ఈయన వల్ల అడిషనల్ గా అడ్వాంటేజ్ అంటూ బీజేపీకి ఏముండదు. కాకపోతే ఏమంటే ఈయనకు ఉపయోగం ఉంటుంది, బీజేపీకి ఏం ఉపయోగం ఉంటుంది అనుకోవడం లేదు. దాని నేపథ్యంలో కొంత బీజేపీకి టీడీపీకి కూడా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన వస్తే బీజేపీ నుండి రావాలా, ఇన్నాళ్ళు ఆయన వచ్చేసి తిట్టిన వాళ్ళే, విమర్శించిన వాళ్ళే టీడీపీ నాయకులందరూ, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కొంత టీడీపీకి బీజేపీకి మధ్య కొంత సంఘర్షణ వచ్చేదానికి కూడా, అభిప్రాయ భేదాలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. ఎస్ సార్. అంటే ఓవరాల్ గా చూస్తే కనుక ఇది పూర్తి స్థాయిలో ఆయన పార్టీ మారి, అంటే అఫ్ కోర్స్ పార్టీ మారడం అండ్ వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర జాయిన్ అవడం అంటూ జరిగితే ఆయనకే పూర్తి స్థాయిలో ఉపయోగం. ఆయనకే ఉపయోగం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.